అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మద్యం వ్యాపారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు మూసివేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. 2024-26 మద్యం పాటదారులకు ప్రభుత్వ గెజిట్ ప్రకారం 20% కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మద్యం పాలసీలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఖండిస్తూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. 2024-26 సంవత్సరంలో మద్యం షాప్ టెండర్లో మేము పాల్గొని టెండర్ ఎలర్ట్ అయిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టాం. నష్టాల్లో నడుస్తుంది. కారణం ఏంటంటే మాకు ఇస్తానన్న 20% ఇవ్వలేదు. గెజిట్లో టెండర్లో పాల్గొనేటప్పుడు మాకు 20% ఇస్తాను. తర్వాత మేము షాప్ రన్ చేసేటప్పుడు చూస్తే 9.5 వచ్చింది. మేము ఫైట్ చేయగా ఉన్నతాధికారులకి విజ్ఞప్తులు అందేవగా, అసోసియేషన్ ద్వారా అందేవగా వాళ్ళకు 4% పెంచారు. ఫిబ్రవరి నెలలో వచ్చింది. అది దాంతో టోటల్ 13.5 వస్తుంది. ఈ 13.5 కూడా చాలా విపరీతంగా లాసులో ఉన్నాయి. కొన్ని షాపులు 3 లక్షలు అవుతున్నాయి, కొన్ని షాపులు 1,50,000 వస్తుంది. టోటల్ స్టేట్ యావరేజ్ 27 అప్లికేషన్లకి ఒక షాప్ వచ్చింది. 52 లక్షలు ఒక షాప్ అప్లికేషన్ కాస్ట్ అయ్యింది. కొన్ని 65 లక్షలు ఉన్నాయి, కొన్ని 85 లక్షలు ఉన్నాయి, కొన్ని 55 లక్షలు ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే షాపు ఒక్కొంటికి 2.5 నుంచి 3 లక్షలు లాస్ వస్తుంది మన మంత్ వచ్చేటప్పటికి. ఇది చాలదన్నట్టు జీవోలో లేనిది పర్మనెంట్ రూమ్ అంటూ మళ్ళీ కొత్తగా ఇచ్చారు. అది 7,50,000 బడ్జెట్ అవుతుంది. మాకు ఇస్తా అన్న 20% ఇవ్వకపోతే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మద్యం వ్యాపారులు అందరూ కూడా ఒక వారం రోజుల్లో ద్వారా మాకు 2024-26 పీరియడ్ కానీ మేమందరూ లక్కీ టిప్స్ ద్వారా ఎన్నికైన వ్యాపారస్తులు. మాకు ఈ లక్కీ టిప్ ద్వారా ఎన్నికబడినప్పుడు మాకు ఇచ్చిన గెజిట్లో మాకు 20% మార్జిన్ మనీగా ప్రాఫిట్ మార్జిన్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అయితే మేము అయితే ఎన్నుకున్న తర్వాత మేము వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ 9.5% ఇచ్చారు. తర్వాత ఒక 4 నెలల తర్వాత దాన్ని 14.5గా కొంచెం ఇంక్రీజ్ చేసి నడుపుతున్నారు. అయినను మేము ఎంతో నష్టాల్లో ఈ వ్యాపారాన్ని కొనసాగించాము. రామారామి సంవత్సరం అయ్యింది. ఇంకా మా యొక్క లైసెన్స్ ఫీజులు కూడా మేము కట్టుకోలేని పరిస్థితిలో మేము గవర్నమెంట్కి సహకరిస్తూ కట్టుకుంటూ మేము రకరకాల ఇబ్బందులకి గురవుతూ నష్టాల్లో మేము వ్యాపారం కొనసాగిస్తున్నాం. అయితే గవర్నమెంట్ దయించి మాకు ఏదైతే ప్రామిస్ చేసినటువంటి 20% మార్జిన్ని మాకు ఇచ్చినతో ఎదుర మేము కొంచెం దీన్ని